జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు దేశ చరిత్ర మన సనాతన సంస్కృతి విషయంలో అత్యంత కీలకమైన సంచలనాత్మక ప్రకటన అయితే చేశారు. ఇది కొత్త ఉత్తరప్రదేశ్. ఇక్కడ మన దేశం పైన దండయాత్ర చేసి మన సంస్కృతిని నాశనం చేసిన విదేశీ ఆక్రమణదారుల పేరిట స్మారకాలు నిర్మించడం గాని, వాళ్ళ జ్ఞాపకార్థం జాతరలు అలాగే మేళాలు నిర్మించడం గాని ఇక పైన ఎంత మాత్రం కూడా కుదరదు అని ఆయన స్పష్టంగా తేల్చెప్పేశాడు. తెలుసు కదా మీకు కూడా, యోగి ఆదిత్యనాథ్ గారు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్. ఏది అనుకుంటే అది మాట్లాడతాడు, ఏది చేయాలనుకుంటే చేసేస్తాడు. ఎంత మాత్రం కూడా మోమాటాలకైతే పోడు. మన దేశాన్ని కాపాడినటువంటి అసలైన వీరులను గౌరవించుకోవాలి తప్ప ఆక్రమణదారులను భుజాన ఎత్తుకునే దిక్కుమాల సంస్కృతికి ఇక స్వస్తి పలుకుతున్నామని ఆయన అయితే తేల్చెప్పినారు. అసలు ఈ నిర్ణయం వెనక ఉన్నటువంటి హిస్టరీ ఏంటి, బహ్రెయిన్ జిల్లాలో ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ అలాగే సమాజ్వాదీ పార్టీలో ఎలాంటి తప్పులు చేసినాయో ప్రతి ఒక్కరూ వివరంగా తెలుసుకోవాలి. 11వ శతాబ్దంలో సాలార్ మసూద్ గాజీ అనేటటువంటి ఒక విదేశీ ఆక్రమణదారుడు మన దేశం పైన దాడి చేయడానికి వచ్చాడు. ఉంటున్నారు కదా జాగ్రత్తగా. మన పవిత్రమైనటువంటి బహ్రెయిన్ నేల, అక్కడి కాటేశ్వరి దామోటి పురాతన ఆలయాలను ధ్వంసం చేస్తూ ప్రజలను చిత్రహింసలకు గురి చేశాడు. ఆ సమయంలో శ్రావస్తి రాజ్యానికి చెందినటువంటి వీర యోధుడు, హిందూ రక్షకుడైనటువంటి మహారాజా సుహేల్ దేవ్ గారు ఆ ఆక్రమణదారుని వీరత్వంతో ఎదుర్కొన్నాడు. ధర్మ రక్షణ కోసం జరిగినటువంటి ఆ భయంకరమైన యుద్ధంలో గాజీని నరికి పారేసి మన మాతృభూమి గౌరవాన్ని కాపాడినారు. కానీ మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని సుదీర్ఘ కాలం పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ, ఆ తరువాత ఉత్తరప్రదేశ్ లో పాలించినటువంటి సమాజ్వాదీ పార్టీలు కేవలం తమ స్వార్థ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మన చరిత్రనే మార్చేసే ప్రయత్నం చేసినాయి. కేవలం ఒక వర్గం ఓట్ల కోసం ఆక్రమణదారుడైనటువంటి గాజీ మియాన్ పేరిట గాజీ మేళాలు జరపడానికి అనుమతులు కూడా ఇచ్చినాయి. ఓడేవుడా మన దేశాన్ని దోచుకోవడానికి వచ్చాడు, మన దేశాన్ని లూటీ చేసినాడు, మన ఆలయాలను ధ్వంసం చేసినాడు, మన వాళ్ళ ప్రాణాలు తీసినాడు. వాడి పేరిటేంది ఆ మేళాలో? ఏందంటాలి? ఏంది దరిద్రమా? మన దేశాన్ని నాశనం చేసేటువంటి శత్రువులకు సర్కార్ నిధులతో జాతరలు జరిపించి వాళ్ళను మహాత్ములుగా చూపించే దిగజారుడు రాజకీయాలన్నీ కూడా చేసినాయి ఈ సూడో సెక్యులర్ పార్టీలు. అంతేకాకుండా సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వ హయాంలో వీధి వీధిన శ్మశానాలు, కబరిస్తాన్ల చుట్టూ కాంపౌండ్ వాల్స్ కట్టడానికి వందల కోట్ల రూపాయల ప్రజాసొమ్మునైతే తగలేశారు. కానీ మన దేశాన్ని, మన ధర్మాన్ని రక్షించేటువంటి మహారాజా సుహేల్ దేవ్ గారి పేరు చెప్పడానికి కూడా వాళ్ళకు కనీసం నోరు రాలా. ఓళ్ళు కాదు వీళ్ళు నిజమైన దేశ ద్రోహులు. వీళ్ళ గొట్టాల ముందు దేశం నుంచి బయటికి పోయేదాకా మన అసలైనటువంటి హిందూ వీరుడి చరిత్రను పాఠ్య పుస్తకాల నుంచి తుడిచేసి రాక్షసుల చరిత్రను మా నెత్తిని తీసుకొచ్చి రుద్దినారు. శతాబ్దాలుగా మన చరిత్ర కనుమరుగు అయిపోయింది. ఇదిగో ఈ విధంగానే మధ్యాహ్నం 12 గంటల వరకు దున్నపోతుల్లాగా పనుకుని తరువాత నిద్రలేచే రాజకీయాలు నడిపినటువంటి ఇలాంటి నాయకులంతా కూడా సొంత కుటుంబాల ఆస్తులు పెంచుకోవడానికి చూపించిన శ్రద్ధను మన దేశ సంస్కృతి పైన, సనాతన ధర్మం పైన చూపించాల. కానీ ఇప్పుడున్నటువంటి డబ్బులు ఇంజన్ బీజేపీ సర్కారు ఆ పాత రోజులకు శాశ్వతంగా ముగింపు అయితే పలికింది. యోగి ఆదిత్యనాథ్ గారు సీఎం పీఠం ఎక్కగానే బహ్రెయిన్ లో మహారాజా సుహేల్ దేవ్ కు అత్యంత ఘనమైనటువంటి స్మారక మందిరాన్ని నిర్మించారు. విశ్వవిద్యాలయాలకు, ఆసుపత్రులకు ఆయన పేరు పెట్టి మన దేశ వీరుడికి ఇవ్వాల్సినటువంటి అసలు శిస్తులైనటువంటి గౌరవాన్ని అంతా కూడా అందించారు. విదేశీ ఆక్రమణదారుల గుర్తులను పూర్తిగా పక్కన పెట్టి మన నేల కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను భవిష్యత్ తరాలకు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని యోగి ఆదిత్యనాథ్ గారు స్పష్టం చేశారు. దేశభక్తికి, సనాతన ధర్మానికి ఇచ్చేటటువంటి ఈ గౌరవం ముందు దేశద్రోహ శక్తుల ఆటలు ఇకపైన ఎట్టి పరిస్థితుల్లో కూడా సాగవు. అది అసలు విషయం. యోగి ఆదిత్యనాథ్ గారు అంటే అట్లుంటది. అందుకే మన యోగి ఆదిత్యనాథ్ గారిని పార్టీలు ఖచ్చితంగా ఎంతో మంది అభిమానిస్తూ ఉంటారు. ఆయన్ను భవిష్యత్తు ప్రధానిగా చూడాలని చెప్పేసి ఎంతో మంది కలలు కంటా ఉంటారు. అవునా కదా? అందులో మీరు కూడా ఉండారా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లోనూ షేర్ చేయండి. ఈ వీడియో పైన యోగి ఆదిత్యనాథ్ గారు తీసుకున్నటువంటి ఈ అద్భుతమైన నిర్ణయం పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి దమ్మున్న వార్తలను అందించేటటువంటి మన న్యూస్ అఖండ ఛానల్ ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.